పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పలువురు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. నరసరావుపేటలో ఇంతవరకు ఒక్క చిన్న అభివృద్ధి పని కూడా చేయలేదంటున్న మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పల్నాడు జిల్లా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. అధికారం వచ్చే సంవత్సరం అవుతున్నా కూడా ఇప్పటివరకు అలాంటి హామీలు ఇవ్వలేదని చెప్పి వైసీపీ మాజీ ఎమ్మెల్యే అంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అయితే వాళ్ళ మామూలుగా వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి వైసీపీ అధికారం అయితే పిలుపునిచ్చింది. వెన్నుపోటు దినోత్సవం సంబంధించి అసలు వెన్నుపోటు కార్యక్రమం అనేది ఎందుకనేది మొదలుపెట్టారు అనేది మన నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే తెలుస్తున్నాం. సార్ చెప్పండి, వెన్నుపోటు అనే కార్యక్రమము మొదలుపెట్టారు, అసలు దీని మెయిన్ ఉద్దేశం ఏంటి? సంవత్సరం కాలంగా వస్తున్న ఒక్క హామీని కూడా ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ కూడా తుంగలో తొక్కి ఒక్క హామీని కూడా నెరవేర్చకపోనందున ఈరోజు ప్రజలకి వెన్నుపోటు పొడిచాడు. ప్రజలు ఆయన ఏదో ఇస్తాడు 15,000 నీకు 18,000 నీకు 15,000 అని వింటే ప్రజలు నమ్మారు, ఆశపడ్డారు. సంవత్సరం కాలంగా వస్తున్న ఇంతవరకు ఒక్క పథకం కూడా అమలు చేయని కారణంగా ఈరోజు ప్రజలకు వెన్నుపోటు పొడిచినందుకు వెన్నుపోటు దినోత్సవంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాష్ట్రం అంతా కూడా కథం దొక్కి ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మీరేం ఒక పథకం కూడా అమలు చేయలేదన్నారు. మేము వాళ్ళైతే మెగా డిఎస్సీ అనేది ఒకటి కానీ లేకపోతే 3 సిలిండర్లు కానీ ఇవి కూడా అమలు చేసాము, ముందు కాలంలో మిగతా పథకాలు కూడా అమలు చేస్తామంటున్నారు. మెగా డిఎస్సీ మొట్టమొదటి సంతకం అమలు చేయడానికి సంవత్సరం, ఇప్పుడు కూడా ఇంకా ఎగ్జామ్ డేట్లే ప్రకటించారు. డిఎస్సీ ఆల్ టికెట్స్లో కూడా కుంభకోణం. ఆల్ టికెట్స్ సరిగ్గా ఇవ్వలేడు ఈ విద్యాశాఖ మంత్రి. 10th క్లాస్ మార్క్స్ కరెక్షన్ సరిగ్గా లేదు. ఈ రాష్ట్రంలో 69,000 మంది రాస్తే 16,000 మంది రీవెరిఫికేషన్కి అప్లై చేసుకున్నారు 10th క్లాస్ మార్క్స్కి. 16,000 మందిలో 50% అంటే 8,000 మందికి మార్కులు మారాయి. వాళ్ళకి తక్కువ మార్కులు వేశారు. ఎందుకు వేశారు? నువ్వు చేతగాని విద్యాశాఖ మంత్రి కాదా? 10th క్లాస్ మార్కు లిస్టులు 10th క్లాస్ మార్కులు పేపర్లు కూడా సరిగ్గా కరెక్ట్ చేయించలేని మంత్రిని ఏమంటారు? నువ్వు విద్యాశాఖ మంత్రిగా పూర్తిగా ఫెయిల్. మొదటి డిఎస్సి ఇంతవరకు అవ్వలేదు. ఎప్పుడు మీరు స్కూల్స్ తెలుస్తారు? 12వ తారీఖు తెరిచే లోపల డిఎస్సి అమలు చేసి టీచర్స్ని రిక్రూట్ చేస్తామన్నారు, ఇంతవరకు లేదు. నాడు నేడు కింద జగన్ గారు స్కూల్స్ బాగు చేస్తే ఒక్కటి కూడా పనిచేయలేదు. మధ్యాహ్న భోజనం పథకం నిర్వీర్యం చేశారు. ఈరోజు 10th క్లాస్ ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్లు ఎంత గందరగోళంగా జరుగుతున్నాయి. ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్ చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు చేశారు, బ్రహ్మాండంగా ఆన్లైన్లో ఎవరికి ఇబ్బంది లేకుండా ఈరోజు టీచర్స్ ట్రాన్స్ఫర్ చేశాం. ఈరోజు మళ్ళీ మీరు టీచర్స్ని ఎక్కడికి పంపిస్తున్నారు? ప్రమోషన్ ఇచ్చిన స్కూల్ అసిస్టెంట్ని మళ్ళీ ఎలిమెంటరీ స్కూల్కి పంపిస్తున్నారు, ప్రైమరీ ఎలిమెంటరీ స్కూల్కి హెడ్ మాస్టర్గా పంపిస్తున్నారు. ఎస్జిటీని పంపించాలి. సెకండరీ గ్రేడ్ టీచర్స్ని మీరు ఎలిమెంటరీ స్కూల్స్కి పంపించాలి, మీరు స్కూల్ అసిస్టెంట్ పంపిస్తున్నారు. పూర్తిగా ఈ విద్యాశాఖ మంత్రి ఫెయిల్. అతను కేవలం డబ్బులు కలెక్షన్లోనే రోజు ఎంత వస్తున్నాయి, ఎన్ని కోట్లు వస్తున్నాయి, ఎవరెవరికి ఎంత పంపించాలి అనే లెక్కలోనే ఉన్నాడు తప్ప ఈ విద్యాశాఖను పూర్తిగా నిర్వీర్యం చేశాడు. ఈ రాష్ట్రాన్ని విద్యలో ముందుంచి నడిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వెన్నుపోటు కానీ గొడ్డల పోటు కానీ వైసీపీకే సాధ్యం అని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు. గతంలో బాబాయిని కూడా గొడ్డల పోటుతో చంపారు. దాని సంగతి ఇంతవరకు అధికారంలో ఉన్నా కూడా ఏం తేల్చలేదని కూడా టీడీపీ వాళ్ళు అంటారు. దాన్ని మీరేమంటారు? ఇప్పుడు అధికారం వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎవరు చంపారు? సిబిఐ చేతికి ఇచ్చాం. మా చేతిలో ఉందా? సిబిఐ చేతిలో ఉంది, సిబిఐకి ఇచ్చాం. సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వు నిరూపించు. నీ చేతనైతే నీకు దమ్ముంటే నువ్వు నిరూపించలేక మా మీద సంవత్సరం అయింది నీకు అధికారంలోకి వచ్చి. కేసులు ఏమున్నాయో, కేసులు ఎవరి మీద ఎవరు చేశారో వివేకానంద రెడ్డి వచ్చి నువ్వు నిరూపించు. మా మీద ఎందుకు పడి ఆడవటం? నువ్వు అందరినీ జైల్లో పెడుతున్నావు కదా, నువ్వు దమ్ముంటే పెట్టు, జైల్లో నిరూపించు. నీకు చేతగాక మా మీద ఏదో మధ్యలో దరు మోపలేక ఆడలేక మా మధ్యల మీద ఏడ్చినట్టు మా మీద ఏడ్చేది ఎందుకు? దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు నిరూపించుకో. మంత్రి నారా లోకేష్ మీద మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశాడు. వైజాగ్లో రూపాయికే భూమి ఇచ్చారని నిరూపిస్తే దానికి మామూలు మినిస్టర్ పదవికి రాజీనామా చేస్తాను. దాన్ని మీరు సిద్ధమేనా? సిద్ధమే. మా మంత్రి అమర్నాథ్ గారు ఛాలెంజ్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు, మా మంత్రి నేను వస్తాను, ఇండస్ట్రీస్ మినిస్టరు, నువ్వు పాత ఇండస్ట్రీస్ మినిస్టర్, నువ్వు ఛాలెంజ్ స్వీకరించు అని మా గుడివాడ అమర్నాథ్ గారు పేపర్ పరంగా ఓపెన్గా ఛాలెంజ్ చేశారు. ఇంతవరకు స్పందన లేదు. వర్షాకి మేం కాదు మాట్లాడింది, తెలంగాణలో కేటీఆర్ గారు మాట్లాడారు, తెలంగాణలో హరీష్ రావు గారు మాట్లాడారు. మీకు బుద్ధి ఉందా? వర్ష అంటే ఒక చిన్న బిల్డింగ్లో ఏది
నెలకి 5,000 రూపాయలు బిల్డింగ్లో పెట్టారు ఈ ఆఫీసు, దీనికి 1,000 కోట్లు చేసే భూమిని ఇచ్చారని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడారు. వాళ్ళకి సమాధానం చెప్పమని ముందు. లోకేష్ గారు రూపాయికి భూమి ఇచ్చారని మీరు నిరూపించగలుగుతారా? తప్పకుండా నిరూపిస్తాం. మీ జీవో ఉంటుంది కదా, జీవో ప్రభుత్వ జీవోనే నిరూపిస్తాం. అది లోకేషా చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం చేసింది, ప్రభుత్వం మీద మేము నిందేస్తున్నాం. అది కావాలంటే ఇది వైసీపీ కార్యక్రమం అయితే మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినా కూడా ఇంతవరకు ఎలాంటి పథకాలు కానీ అలాంటి హామీలు నెరవేరలేదు. అందుకని వాళ్ళ వెన్నుపోటు దినోత్సవాన్ని కార్యక్రమం అయితే నిర్వహించామని చెప్పి వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే చెబుతున్నారు. కెమెరామెన్ వసంత్ స్వామి, మెగానైన్, పల్నాడు జిల్లా.